హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ గొడవ వల్ల దాంగ్జూకి చాలా దెబ్బలు తగిలింటాయి కదా, అవి ఫుల్గా బ్లీడ్ అవుతూ ఉంటాయి. కార్లో కూర్చొని ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి చూపిస్తారనమాట, దాంగ్జూ మీద అటాక్ చేసిన వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది కదా, అది లిఫ్ట్ చేసినప్పుడు దాంగ్జూకి యోమ్ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఇలా మొత్తం అటాక్ ప్లాన్ చేసిన యోమే అని అర్థమవుతుంది. కార్లో కూర్చున్నప్పుడే వెనకాల నుండి ఇంకొక కార్లో నుండి గుహు వెళ్ళడం గమనిస్తాడు. అంటే ఇది ఖచ్చితంగా యోమ్ చేసిన పనే అని కన్ఫర్మ్ అయిపోతుంది. వెంటనే కార్ని ఫుల్ స్పీడ్తో రివర్స్ చేసి గుహుని కింద పడేలా చేస్తాడు. ఇక్కడేమో ఇంట్లో యోమ్ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. అప్పుడే ఫుల్గా కొట్టి గుహుని తీసుకొచ్చి అక్కడ అతని ముందు పడేస్తాడు. దాంతో యోమ్కి చాలా కోపం వస్తుంది. నాకు చనిపోవాలని లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుక్కుంటాడు దాంగ్జూ. నువ్వు అడుక్కున్నంత మాత్రాన్ని నేను వదిలేసేటట్లయితే అసలు నీ మీద ఈ అటాకే చేసేవాడిని కాదు అని అంటాడు. యోమ్ మాటలు విన్న వెంటనే దాంగ్జూకి ఏం చేయాలో అర్థం కాక, సరే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, నేను ఈ ఫండ్లో నుంచి కొంచెం దొంగతనం చేశాను, అది మీకు ఇచ్చేసి నేను ఇక్కడ నుండి డిసపియర్ అయిపోతాను అని అంటే, మహా అంటే ఎంత ఉంటుంది నీ దగ్గర అని అడిగిన వెంటనే 39 బిలియన్ ఉంది నా దగ్గర అని చెప్పి, అదేమైనా చిన్న అమౌంట్ అనుకుంటున్నావారా, అంతేలా దొంగతనం చేశావు అని అన్న వెంటనే మేనేజర్ యో ఎవరైతే ఇందాక అపార్ట్మెంట్లో చనిపోయాడు కదా, అతని ఈ ఫండ్ని కొంచెం దొంగతనం చేయడానికి హెల్ప్ చేశాడు, అందుకే చెప్తున్నాను ఆ అమౌంట్ అంతా ఇచ్చేస్తాను, నన్ను బ్రతకనివ్వండి. అంత అమౌంట్ని దొంగతనం చేసిందే కాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావా అని అంటే, ఒకవేళ నేను ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను అక్కడే చనిపోయిండేవాడిని కదా అని అంటాడు. అయినంత మాత్రాన ఇప్పుడు బ్రతికే ఉన్నావు కదా, వెంటనే ఆ అమౌంట్ పంపించేసేయి అని అంటాడు. లేదు, మీరు బ్రతకనివ్వలేదు, నేను సర్వైవ్ అయ్యాను, నేను అమౌంట్ మొత్తం ఇప్పుడే పంపించలేను, ప్రస్తుతానికి 2 బిలియన్ పంపిస్తాను, నేను సేఫ్గా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత 7 బిలియన్ పంపిస్తాను, కొద్ది రోజులు అయిన తర్వాత నా మీద ఏ అటాక్ జరగట్లేదు, నేను సేఫే అని అనిపించిన తర్వాత 30 బిలియన్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పడంతో సరే అని ఒప్పుకుంటాడు యోమ్. అలా ఇప్పుడు దాంగ్జూ 2 బిలియన్ వన్ని వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యింది అని గుహు యోమ్కి చెప్పిన తర్వాత, సరే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పడంతో దాంగ్జూ అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా యోమ్ వాళ్ళ వైఫ్, అదేనండి హుయిచుల్ వాళ్ళ పెద్దమ్మ, హుయిచుల్కి ఈ డిన్నర్ తీసుకెళ్ళు, తనకి వేడిగా ఉంటే నచ్చుతుంది అని ఎన్నాంతో ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. అవి తీసుకొని వస్తున్నప్పుడే కరెక్ట్గా దాంగ్జూ ఎదురుపడడంతో నిన్ను చూడకుండానే చనిపోతానేమో అని అనిపించింది అని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎన్నాంని దగ్గర తీసుకుంటాడు. అంతలో కరెక్ట్గా అవతల పక్క నుండి హుయిచుల్ వస్తూ ఉంటాడు. కింద పడిపోయిన వస్తువులను చూసి ఏంటిది అని పరిగెత్తుకుంటూ వస్తాడు. చూస్తే అక్కడ ఎన్నాం కూర్చొనే ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అడిగితే ఏం లేదులే అని ఆపేస్తుంది. అప్పుడే ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు హుయిచుల్. దాంగ్జూ తన ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా మేనేజర్ యో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని ఒక న్యూస్ ఆర్టికల్ రిలీజ్ అవుతుంది. అది చదివి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి ఎందుకో డౌట్ వచ్చి వెంటనే కార్ కిందంతా చెక్ చేస్తాడు. అప్పుడే కార్ కింద ఒక ట్రాకింగ్ డివైస్ దొరుకుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ట్యాప్ చేయకుండా ఒక డివైస్ని తీసుకొని ఆ ఫోన్ నుండి తన ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయి దాంగ్జూ వయలిన్ నేర్చుకుంటున్న షాప్ ఓనర్. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా నాకు అర్జెంటుగా కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పిన వెంటనే, అంత అమౌంటా, సరేలే నేను అరేంజ్ చేస్తాను, మన షాప్కి వచ్చేసి అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇంకొంచెం సేపటికి దాంగ్జూ ఆ అమ్మాయి షాప్కి బయలుదేరుతాడు. కానీ ఆ ట్రాకింగ్ డివైస్ని వాళ్ళ అపార్ట్మెంట్లో పార్కింగ్లోనే పెట్టి వెళ్ళిపోవడం వల్ల గుహు దాంగ్జూ కార్ని ట్రాకింగ్ యాప్ నుంచి చెక్ చేసి అతను ఎక్కడికి వెళ్ళట్లేదు అన్న విషయం యోమ్కి చెప్తే, అయితే అంత అమౌంట్ వాడి దగ్గరే ఉందన్నమాట అని అనుకుంటాడు. దాంగ్జూ తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంత అమౌంట్ నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలవా, ఎందుకంటే నేను మళ్ళీ నీకు దాన్ని రీపే కూడా చేయలేను అని చెప్తే, దానికి బదులుగా నువ్వు ఒక ప్లేస్ని ఇస్తా అంటున్నావు కదా, దాని వాల్యూ త్వరలోనే పెరగబోతుంది కాబట్టి నువ్వు అడిగినంత అమౌంట్ ఇచ్చేస్తాను అని చెప్పి, అయినా నీకు నా హ్యాకింగ్ సిస్టమ్ని వాళ్ళ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది, నా వెబ్ పేజ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయగలిగావు అని అడిగితే, అప్పుడు మనకి ఏం జరిగిందో సిచ్యువేషన్ అంతా చూపిస్తారనమాట. అప్పుడు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని వాళ్ళ ముందే నిలబడుకొని దాంగ్జూ టైప్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి ఈ అమ్మాయి మ్యూజిక్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాడు.
అక్కడ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయడానికి వైఫై ద్వారా ఆ ల్యాప్టాప్ని యాక్సెస్ చేసి కరెక్ట్గా డౌన్లోడ్ చేసే ముందు గుహుని డైవర్ట్ చేయాలి కాబట్టి కావాలనే తన పాకెట్లో చేపెట్టుకుంటాడు. బయటికి గన్నేమన్నా తీసి అటాక్ చేస్తాడేమో అన్న దాంతో గుహు లేచి నిలబడి దాంగ్జుని గమనించేటప్పుడు కరెక్ట్గా ఆ డౌన్లోడ్ బటన్ కొడతాడు. దాంతో అది డౌన్లోడ్ అయ్యేంతసేపు గుహుని స్లోగా తన పాకెట్లోంచి ఏదో వెపన్ తీస్తున్నట్లే డైవర్ట్ చేసి గుహు ఇయర్ ఫోన్ ఇందాక కార్ని రివర్స్ చేసినప్పుడు కొడితే కింద పడిపోయింటాడు కదా, అది అక్కడే ఉండింది పట్టు అన్నట్లు ఇస్తాడు. అది తీసుకొని తను కూర్చునే లోపే అది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి గుహు గమనించినాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి కొత్త నంబర్లతో 2 సెల్ ఫోన్లు కావాలి అని అడిగి తీసుకుంటాడు దాంగ్జు. ఇప్పుడు ఆ అమ్మాయి అమౌంట్ అంతా దాంగ్జుకి ట్రాన్స్ఫర్ చేయడంతో అది నేను మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి అని కాల్ చేసి చెప్తాడు. అలా వాళ్ళు చెక్ చేసుకోవడానికి ట్రై చేసేటప్పుడు వాళ్ళు పాస్వర్డ్ని టైప్ చేసింటారు కదా, అదంతా వీళ్ళ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. దాంగ్జుకి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది కాబట్టి అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. అలా పాస్వర్డ్ మొత్తం గుర్తుండిపోతుంది. యోమ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పిన తర్వాత సరే అని ఇంకా అక్కడ నుండి బయలుదేరి సోను దగ్గరికి వచ్చేస్తాడు. సోను వాళ్ళకి రాత్రి బేకరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టాక్ రావడంతో అవి దిప్పుకుంటూ ఉంటాడు. పక్కనే కార్లో ఇలా ఒక వ్యక్తి పడుకుండడం గమనించి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, పోలీస్వా, నేను ఈ మధ్యకాలంలో రేసింగ్ లాంటి తప్పులేం చేయలేదే అని అంటే, అదంతా కాదు జరుగు అని వచ్చి ఆ సామాన్లన్నీ బేకరీలో పెట్టడానికి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే, అసలు ఎవరు నువ్వు, మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతూ ఉండగానే కరెక్ట్గా వాళ్ళ అమ్మ ఎదురుపడుతుంది. దాంతో తెల్లవారిన తర్వాత వాళ్ళమ్మ, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే, మీకు నేను గుర్తున్నానా అని అంటాడు. ఆ రోజు చైర్మన్ గారితో వచ్చావుగా, అందుకే గుర్తున్నావు అని అంటుంది. ఇలా చైర్మన్ గారు జిసోనుని చాసోనుగా మారుద్దామని అనుకుంటున్నాడు అని అంటే, అది నాకు ఇష్టం లేదు అని అంటుంది. సోను అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అని అన్న వెంటనే వాడికి కూడా ఇష్టం లేదు అని ఆమె అనడంతో నాకు ఆ ఆన్సర్ తన నోటి నుంచే వినాలనుంది. ఇప్పుడప్పుడే తనని ఆ ఇంటికి కొడుకులాగా మార్చడానికి కుదరదు, కానీ ఆ ఆపర్చునిటీని నేను క్రియేట్ చేస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేయండి. అంతలోపల మీకు ఏదైనా అవసరం వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. అందుకే నన్ను మీకు పరిచయం చేయడానికి ఆ రోజు చైర్మన్ గారు నన్ను ఈ బేకరీకి తీసుకొచ్చారు అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంటే, అసలు ఇతను ఎవరు, మా అమ్మతో ఇంతసేపు ఎందుకు మాట్లాడాడు అని కనుక్కోవడానికి సోను ఇతన్ని ఫాలో అవుతూ వస్తుంటాడు. అది గమనించిన దాంగ్జు కార్ ఆపిన వెంటనే, అసలు నువ్వెవరు, ఏం మాట్లాడావు అని సోను అడిగిన తర్వాత సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు సీన్లో చైర్మన్కి దాంగ్జు, సోను ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపిస్తుంటే అవి చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు చైర్మన్. తన నాన్న నేనే అన్న విషయం చెప్పావా అని అంటే దాంగ్జు అందుకేం పలకకపోవడంతో, ఇప్పుడప్పుడే చెప్తే తన మాట కూడా వినడులే, కొద్ది రోజులు తనకు క్లోజ్గా, అప్పుడే నీ మాట వినడానికి ఒప్పుకుంటాడు. ఇంకా మీరు ఏమేం చేశారు, ఎలా స్పెండ్ చేశారు టైం అని అంతా మాట్లాడిన తర్వాత ఇంకా సరే డిన్నర్కి టైం అవుతుంది పద అని తీసుకెళ్ళేటప్పుడు, మేనేజర్ యో గురించి వచ్చిన న్యూస్ని చదివావా అని అంటే, అవును సార్ విన్నాను అని అంటాడు. దాని గురించి నీకు ఏమైనా తెలుసా అని అనడంతో దాంగ్జు నాకు ఏం తెలీదు అని అబద్ధాలు చెప్తాడు. దాంగ్జు మెడ మీద ఉన్న దెబ్బను గమనించిన చైర్మన్, నువ్వు నాకు ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. లేదు సార్ అని అంటాడు. సరేలే నీకు కావాల్సినంత టైం తీసుకో అని చెప్పిన తర్వాత, నాకు ఒక బ్రేక్ కావాలి సార్ అని అడుగుతాడు. ఎందుకలా సడన్గా, నువ్వు ఇంతకుముందు బ్రేక్ ఎప్పుడు తీసుకున్నావు అని అడిగితే, దాంగ్జు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్కి ఒక బ్రేక్ తీసుకుంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాడు వితౌట్ ఎనీ బ్రేక్. అందుకే సరేలే తీసుకో, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం అని అనుకుంటాడు చైర్మన్. చైర్మన్ కోసం ఇల్లు, వాళ్ళ వైఫ్ కూకి ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత డిన్నర్ రెడీ అయిందని తెలిసి తినడానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అక్కడికి ఎన్నాం వస్తుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని అన్న వెంటనే తన గాగుల్స్ తీయడంతో తన కన్నుకి బాగా దెబ్బ తగిలిందన్న విషయం అర్థమై, అసలు ఏమైంది, ఎవరు నిన్ను కొట్టారు, నీ భర్త హూచులు కొట్టాడా అని అందరికీ హూచుల మీద చాలా కోపం వస్తుంది. అసలు ఏమైందో చెప్పు అని అడుగుతుంటే ఎన్నామేమో ఏం పలకదు.
నీ అందమైన ఫేస్కి ఇంత పెద్ద గాయమయ్యేలా చేస్తాడా, వాళ్ళ కాళ్ళు ఇరగ్గొడతాను నేను అని అంటూ ఉంటుంది గూకి. అప్పుడే వెనకాల నుండి కుంటుకుంటూ హుయిచుల్ వస్తాడు. హుయిచుల్ని చూసిన వెంటనే అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి అర్థమై ఉంటుంది. ఎన్నామే హుయిచుల్ని బాగా కొట్టింటుంది, అందుకే కాలు ఫ్రాక్చర్ అలా కుంటుకుంటూ వచ్చింటాడు. ఎంత ఆపుకోవడానికి ట్రై చేసినా గూకీకేమో హుయిచుల్ని చూసిన తర్వాత ఫుల్ నవ్వు వస్తూ ఉంటుంది. అంతలో అక్కడ మొత్తం ఏం జరిగిందో చైర్మన్కి అర్థం కావడంతో సైలెంట్గా ఉంటాడు. హుయిచుల్ వచ్చి సారీ చెప్పి నేను ఎన్నాంని ఇంటికి తీసుకెళ్తాను అని అంటుంటే నేను ఆ ఇంటికి వెళ్ళను అని అంటుంది ఎన్నాం. అందరి ముందు ఇలా బిహేవ్ చేయకు, వెళ్దాం పదా అని అంటూ హుయిచుల్ ఎన్నాంని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తూ తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు. దాన్ని విడిపించుకునే క్రమంలోనే ఎన్నాం చేతికున్న బ్రాస్లెట్ విరిగిపోయి కింద పడిపోతుంది. దాంతో తన టాటూ బయటికి కనిపిస్తుందేమో అని వెంటనే స్లీవ్ని కిందికి లాగేస్తుంది. అదంతా అక్కడే ఉన్న దాంగ్జూ గమనిస్తాడు, కానీ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. అలా దాంగ్జూ ఎన్నాం ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్న విషయం హుయిచుల్ గమనిస్తాడు. యాక్చువల్గా ఆ రోజు డిన్నర్లో ఫుల్గా తాగి పడిపోయిన తర్వాత దాంగ్జూని హుయిచుల్లే ఎత్తుకొచ్చి పడుకోబెట్టింటాడు కదా. అప్పుడు దాంగ్జూ తన చేతికున్న వాచ్ని తీసేసింటాడు. అప్పుడే దాంగ్జూ చేతి మీద ఉన్న ఆ టాటూని మన హుయిచుల్ గమనించి అది ఎన్నాం పేరే అని అర్థమయ్యి వీళ్ళిద్దరికీ ఏదో ఒక కనెక్షన్ ఉందన్న విషయం అర్థమయ్యి ఉంటుందన్నమాట. వెంటనే చైర్మన్ దాంగ్జూ నీకు ఇక్కడ పని అయిపోయింది, ఇంకా నువ్వు బయలుదేరచ్చు అని చెప్పి ఎన్నాం నేను నీతో మాట్లాడాలి అంటూ లోపలికి తీసుకెళ్తాడు. అలా చైర్మన్ ఎన్నాం తన క్యాబిన్లో మాట్లాడుతూ ఉంటే బయట వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. గూకినేమో ఇప్పుడే కరెక్ట్ టైం, తనకి ఫాదర్ లాగా బిహేవ్ చేయి బావగారు, వెళ్ళి నువ్వు ఇలా చేయకూడదు, ఒక గొడవైన వెంటనే ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తారా, మర్సంగా మాట విని ఇంటికి వెళ్ళు అని చెప్పు అని అంటూ ఉండగానే అంతలో సెక్రటరీ గాంగ్ వచ్చి మీ హస్బెండ్ కోసం సూప్ తీసుకొని బయలుదేరండి, మళ్ళీ చల్లగా అయిపోతుంది అని అన్న వెంటనే ఓహో నా నోరు ఇలా మూపించి పంపించేద్దాం అనుకుంటున్నారా అక్క అని చెప్పి గూకి అక్కడ నుండి బయలుదేరుతూ ఉండగానే చైర్మన్ బయటకు వచ్చి తేయున్ బావని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాయి, కొంచెం టైం అయిన తర్వాత ఎన్నామే మీ ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పడంతో హుయిచుల్ సైలెంట్గా అక్కడ నుండి బయలుదేరుతాడు. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావు, కొత్తగా పెళ్ళైన వాళ్ళన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గొడవలు నార్మలే, అలా గొడవలు పడితేనే వాళ్ళ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది అని అన్న వెంటనే ఇలాంటిది ఇంకొక పెద్ద గొడవ కాదని నువ్వు చెప్పగలవా, ఒకవేళ జరిగితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని తిట్టడంతో గూకి సైలెంట్ అయిపోతుంది. ఇంకా తేయున్ హుయిచుల్ని తీసుకొని బయలుదేరడం గమనించిన దాంగ్జూ తన కార్లోంటి దిగి వెంటనే ఎక్కడైతే ఎన్నాం రూమ్ ఉంటుందో అక్కడికి వెళ్తాడు. బాల్కనీలో ఏదో శబ్దం రావడంతో ఎన్నాం వెళ్ళి చూస్తే అక్కడ దాంగ్జూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటుంటే ఎన్నాంకి తగిలిన దెబ్బను చూసి దాంగ్జూకి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే ఎన్నాంని దగ్గర తీసుకుంటాడు. అంతలో రూమ్లోకి ఎవరో రాబోతున్నారన్న విషయం అర్థమయ్యి తన దగ్గర ఉన్న సెకండ్ ఫోన్ని ఎన్నాంకి ఇచ్చి నేను కాల్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.